అట్లానే ఇంకోటి ఏంటంటే ఇంకో హాట్ స్పాట్ ఏంటంటే శంకరపల్లి సరౌండింగ్స్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉందండి. మేతప్ ఖాన్ కూడా మేతప్ ఖాన్ కూడా ఈజ్ వెరీ అక్కడ కూడా ఒక ఎగ్జిట్ అనేది రీజనల్ రింగ్ రోడ్ ఒక ఎగ్జిట్ అనేది రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా చాలా వరకు జనాల్లో ఒక మిత్ అనేది ఉంది. అది కూడా ఏంటంటే ఒక నెక్స్ట్ మే నాట్ బి ఇమీడియట్లీ బట్ నెక్స్ట్ 5 to 6 yearsలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు బాగా డెవలప్మెంట్ చుట్టూ 360 degreesలో హైదరాబాద్ యొక్క అభివృద్ధి స్ప్రెడ్ అవ్వబోతుంది అనమాట. అంటే బాగా బ్యాలెన్స్డ్ వేగా గ్రోత్ అనేది ఉండబోతుంది చుట్టుపక్కల. అంతకుముందు ఓన్లీ వెస్ట్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తే ఇప్పుడు అన్ని ప్రాంతాలు ఈవెన్ ఈస్ట్ ఆల్సో నార్త్ ఆల్సో విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ద గ్రోత్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కానీ ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ పారామీటర్స్ మనం కన్సిడరేషన్ చేయాలి. మన యొక్క పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ తెలుసుకోవాలా, మన యొక్క బడ్జెట్ ఏంటో తెలుసుకోవాలా. దాని ప్రకారంగా సూటబిలిటీని యొక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. వితౌట్ స్టడీయింగ్ ఎనీథింగ్ జోన్స్ కానీ రాబోయే కొత్త డెవలప్మెంట్స్ను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే రాబోతుంది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు మనం వస్తుంది అనుకున్న రేడియల్ రోడ్స్ కానీ ఇటువంటికి ఈ ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ గ్రోత్ చూడబోతున్నాయి. ఎక్కడైతే డెవలప్మెంట్ బాగా ఉండబోతుందో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే బాగా డెవలప్మెంట్ అవబోతుందో, ఎక్కడైతే మెట్రో యొక్క విస్తరణ ఎక్కడ ఉండబోతుందో, ఎక్కడైతే గవర్నమెంట్ ఇనిషియేటెడ్ డెవలప్మెంట్ SEZs కూడా రాబోతున్నాయి, ఎక్కడైతే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో చూసి మీరు సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నా దృష్టిలో చాలామంది లొకేషన్ అంటారు, నా దృష్టిలో లొకేషన్ కన్నా అట్ వాట్ రేట్ యు ఆర్ బయింగ్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ అట్ దట్ పర్టికులర్ లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రేట్ మీకు తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు అనమాట. యావరేజ్ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు జడ్జ్ విత్ ద ఎక్స్పీరియన్స్ గైడెన్స్ ఆఫ్ ది పీపుల్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.